చంద్రబాబు జీవితమే అబద్దాలు మోసాలని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విలువలను దిగజారుస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు జీవితానికి ఎండ్ కార్డు పడిందన్నారు లక్ష్మీ పార్వతి. వైఎస్ షర్మిల బాణం గురి తప్పిందంటూ ఎద్దేవా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే స్థాయిలో అవసరమైతే ఆ పార్టీని బీజేపీకి అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అతను. ఇంత హీన స్థాయికి దిగజార్చి చివరికి వేల లక్షల కోట్లలో అతను అవినీతిలో ఇరుక్కొని చుట్టూ కేసులు పెట్టుకుని ఇది చంద్రబాబు జీవితం అని చెప్పడం కోసమే నేను చెప్పాను. ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి హీన చరిత్ర ఉన్నవాడు, ఇలాంటి అవినీతి పరుడు, ప్రజలకు ఏమేమి చేయనటువంటి వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తొక్కేసిన వాడు, ఇలాంటి వాడు మళ్ళా వస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇతను అంతే, ఈ ఎలక్షన్స్ లాస్ట్, అతని రాజకీయ జీవితం కూడా ఎండింగ్ కార్డు, అంటే సినిమాలో లాస్ట్ పడుతుంది కదా ఎండింగ్ కార్డు, ఎండ్ అనే కార్డు, అట్లా ఆ రాజకీయ జీవితం అతని ఎందుకు కాబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆమె దారి తప్పిన బాణం, నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట, దారి తప్పింది ఆ బాణం అనేది. ఆ దారి తప్పిన బాణం ఎటు పోతుందో దానికే తెలియదు, పోయి చంద్రబాబు రూట్లో చేరింది ఆ బాణం. అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆ నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట ఎందుకు వస్తాయి. ఇతన్ని ఎవరు ఓటేస్తారనేది ఈ పార్టీ గెలుస్తుంది. అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ఘోరంగా మారిపోయింది. దాని విలువలన్నీ కూడా దిగజార్చాడు. దాన్ని ఎక్కడ ఓవాల పాతాడానికి అక్కడ పంపేశాడు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనే స్థాయిలో అవసరమైతే ఆ పార్టీని బీజేపీకి అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అతను. ఇంత హీన స్థాయికి దిగజార్చి చివరికి వేల లక్షల కోట్లలో అతను అవినీతిలో ఇరుక్కొని చుట్టూ కేసులు పెట్టుకుని ఇది చంద్రబాబు జీవితం అని చెప్పడం కోసమే నేను చెప్పాను. ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి హీన చరిత్ర